ఈ రోజు తిరుపతి రో హాస్పిటల్ దగ్గర ఒక మినీ యుద్ధమే జరిగింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు దగ్గర 200 మందికి పైగా నాన్ వెజ్ ఫుడ్ డొనేషన్ అయితే చేసాం. ఈ రోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కడుపు నిండా అన్నం పెట్టాము. ఫుల్ హ్యాపీ అయ్యారు అందరూ. ఎగ్జాక్ట్ గా 22వ తేదీ సోమవారం అయితే ఫుడ్ డొనేషన్ చేసాము. తర్వాత 7 గంటల అందరూ నిద్రలేసేసి వంట చేయడం అయితే మొదలు పెట్టాము. ఫస్ట్ అయితే పొయ్యి మీద బగారా రైస్, ఇంకో పక్కన చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము. ఈ లోపల మా అంచుగాడు గోబీ 65 కి గోబీ ఫ్రై చేస్తున్నాడు. ఇంకో పక్కన రైతా కూడా రెడీ అయిపోయింది. ఈ డొనేషన్ చేయమని స్పాన్సర్ చేసిందో చేసి మనకు చంద్రశేఖర్ గారు, ప్రమోద్ గారు, జేఆర్ వెంకట్ గారు, వంశీ గారు, సౌరభ్ గారు. కరెక్ట్ గా 11 కల్లా బగారా రైస్, చికెన్ కర్రీ, రైతా, గోబీ 65, మలై కాజా, మాజా, ప్లేట్స్, వాటర్, ఒడియమ్స్, బనానా, పుదీనా చట్నీ అన్ని ఆటోకి ఎక్కించేసాము. నేరుగా రూ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి టేబుల్ వేసి ఫుడ్ మొత్తాన్ని నీట్ గా సెట్ చేసేసి 12 కల్లా పంచడం కూడా మొదలు పెట్టేసాము. ఇక జనాలు మాత్రం చాలా మంది వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి జ్యూస్, మలై కాజా, అరటిపండు, చికెన్ కర్రీతో సహా ప్రతి ఒక్కటి లాస్ట్ వరకు కడుపు నిండా పెట్టాము. ఎంతో మంది ఎన్నో కష్టాలతో, ఎన్నో అనారోగ్యాలతో ఈ హాస్పిటల్ దగ్గరకు వస్తారు. వాళ్ళందరికీ ఒక పూట కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల వాళ్ళకున్న కష్టాలు, అనారోగ్యాలు కొద్దిగానే మర్చిపోతారని చెప్పేసి ఈ హాస్పిటల్ దగ్గరకు వచ్చి ఫుడ్ డొనేట్ చేసాం.